నమస్కారం. ఈరోజు మేము వివిధ రకాల క్షిపణుల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటి రకం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. శామ్ ఉపరితల నుండి గాలి దాకా ప్రయోగించే క్షిపణులు. ఇవి భూమి నుండి ప్రయోగించే క్షిపణులు. ప్రధానంగా వచ్చి చేరే విమానాలు, డ్రోన్లు లేదా క్షిపణులను అడ్డుకునేందుకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు అమెరికా సైన్యం వినియోగించే పేట్రియట్ క్షిపణి వ్యవస్థ. శామ్ వ్యవస్థలు సాధారణంగా మొబైల్గా ఉంది. తక్షణమే ముప్పులను ఎదుర్కొనటానికి పంపవచ్చు. వీటి పరిధి సుమారు 100 కిలోమీటర్లు, ఎత్తు 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఉదాహరణలు MIM-104 పేట్రియట్, S-300, S-400, థోర్ M2 పాన్సర్ S-1. రెండవ రకం గాలి నుండి గాలి దాకా ప్రయోగించే క్షిపణులు, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ AAM. ఇవి విమానాల నుండి ప్రయోగించి ఇతర విమానాలను లక్ష్యంగా చేసేందుకు రూపొందించబడ్డాయి. ప్రధానంగా విమాన యుద్ధాల్లో డాగ్ ఫైట్స్ వీటిని ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువగా మలుపులు తీయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఉదాహరణలు AAM-9 సైడ్ విండర్, AAM-120 AMRAAM, MBDA మీటియర్, రష్యన్ R-100. పరిధి సుమారు 200 కిలోమీటర్లు. గరిష్ట వేగం మాక్ 4, ధ్వని కంటే 4 రెట్లు వేగంగా. మూడవ రకం సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. ఉపరితల్ నుండి ఉపరితల్ దాకా ప్రయోగించే క్షిపణులు. పేరు చెప్పినట్లుగానే ఇవి భూమి మీద నుంచే ప్రయోగించి భూమిపై లక్ష్యాలను హితంగా కొట్టేలా రూపొందించబడతాయి. పెద్ద స్థాయి లక్ష్యాలపై, ఉదాహరణకు సైనిక స్థావరాలు, వాహన సమూహాలు మొదలైన వాటిపై ఉపయోగిస్తారు. ఉదాహరణలు ATACMS, MLRS, స్టార్మ్ షాడో, స్కాల్ప్ EG. పరిధి 300 కిలోమీటర్ల వరకు. వీటిని సైనిక మరియు పౌర లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. నాలుగవ రకం బాలిస్టిక్ క్షిపణి రక్షణ క్షిపణులు BMD. ఇవి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునేందుకు, నాశనం చేయటానికి రూపొందించబడ్డ ఇంటర్సెప్టర్ క్షిపణులు. వీటిని భూమి నుండి ప్రయోగించి రాడార్ మరియు ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో మిడ్ ఫ్లైట్లోనే శత్రు క్షిపణులను ఛేదిస్తాయి. ఉదాహరణ గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ GMD. ఇంకా SM-3 THAD, పేట్రియట్ PAC-3. పరిధి అనేక వందల కిలోమీటర్లు, అధిక ఖచ్చితత్వంతో ఉంటాయి. ఐదవ రకం క్రూయిజ్ మిసైల్. ఇవి బాలిస్టిక్ క్షిపణులు. అధిక ఎత్తులో కాకుండా తక్కువ ఎత్తులో నేల వెంట ప్రయాణిస్తాయి. దీంతో వీటిని గుర్తించటం మరియు తిప్పికొట్టటం కష్టం. జెట్ లేదా రాకెట్ ఇంజిన్ల ద్వారా నడిచే వీటిని సాధారణంగా అవకాశ లక్ష్యాలను చుట్టుముట్టేందుకు ఉపయోగిస్తారు. ఉదాహరణలు టొమాహాక్ US నేవీ, కాలిబర్ బ్రామోస్ YJ-100. పరిధి సుమారు 1000 కిలోమీటర్లు. జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు SLBM, సబ్మరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. ఇవి నీటిలో నడిచే జలాంతర్గాముల నుండి ప్రయోగించబడే దీర్ఘదూర క్షిపణులు. ఇవి సాధారణంగా అణుశక్తితో పనిచేస్తాయి మరియు శత్రుదేశ భూభాగంలో లోతైన లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఉదాహరణలు ట్రైడెంట్ 2 US నేవీ, బులావా RSM-56. పరిధి అనేక వేల కిలోమీటర్లు. అత్యధిక ఖచ్చితతో లక్ష్యాన్ని చేరతాయి. ఏడవ రకం యాంటీ ట్యాంక్ క్షిపణులు AT-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. ఇవి ట్యాంకులు, సాయుధ వాహనాలపై దాడి చేయటానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీటిని భూమి నుండి లేదా గాలిలో ఉన్న వాహనాల నుండి ప్రయోగించవచ్చు. ఉదాహరణలు హెల్ఫైర్, జావెలిన్, పాంజర్ఫౌస్ట్, M9A2X. పరిధి సుమారు 4 కిలోమీటర్లు. ఈ క్షిపణులు సయాకవచాన్ని దాటి లోపలికి చొచ్చుకుపోయే విధంగా రూపొందించబడ్డాయి. అంతే మిత్రులారా, మీరు వివిధ రకాల క్షిపణుల గురించి తెలుసుకోవడం ఆనందంగా అనిపిస్తుందనుకుంటున్నాం. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా అభిప్రాయాలు ఉంటే దయచేసి క్రింద కామెంట్ చేయండి. మీరు భవిష్యత్తులో ఏ వీడియోను మిస్ కాకుండా ఉండాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.